మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు నా యొక్క శుభవందనములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలరా, మీరు క్షేమంగా ఉన్నారా? బాగున్నారా? మీ క్షేమము, మీ బాగోగుల గురించి మేము ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి ఈ మాసంలో 11వ రోజున దేవుని వాగ్దానముతో మరలా మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపకై స్తోత్రాలు. కొన్ని దినములు దేవుని వాగ్దానమును మీకు అందించడంలో కొంత అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. అందును బట్టి చింతిస్తూ ఉన్నాం. దేవుడు నేటి దినము మనకు బయలుపరిచిన వాగ్దానము, దేవుడు నిన్ను తలంచుకొనుచున్నాడు, నీవు మరువబడలేదు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. దేవుడు ఈ వాగ్దానమును యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనములో నుండి 13వ వచనములో నుండి మనకు ఆయన బయలుపరిచాడు. ఒకసారి మనము 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు యెషయా ప్రవక్త గారి ద్వారా ఈ వాగ్దానం చేశాడు. తానే నిజమైన దేవుడని నిరూపించదనని దేవుడు వాగ్దానం చేశాడు. గర్భమున పుట్టిన బిడ్డను తల్లిదండ్రులైన మరిచిపోతారేమో కానీ నీవు నా చేతుల మీద చెక్కబడి ఉన్నావు గనుక, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నది గనుక నేను నిన్ను మరువను అని దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క యెషయా ప్రవక్త రాసినటువంటి గ్రంథంలో 49వ అధ్యాయంలో 13 నుంచి 26 వచనాల వరకు మనము చదవగలిగితే దేవుడు తన ప్రజలను ఓదార్చుచున్నాడు, తన ప్రేమ జాలని వ్యక్తపరుచుచున్నాడు, వారిని ఎలా పోషించుచున్నాడో ప్రవక్త గారు వివరించాడు. ఓదార్చే దేవుణ్ణి, జాలిపడే దేవుని గురించి ప్రవక్త వివరించాడు. అవునండి, కొన్ని సందర్భాలలో మనకు దుఃఖము, బాధ, వేదన ఉన్నప్పుడు మన దేవుడు మనలను ఓదార్చువాడు. మన పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నవాడు. అపారమైన ప్రేమ ఆయనకు ఉంది కనుక ఆయన మనపై జాలి చూపించే దేవుడు, మనలను పోషించే దేవుడు గనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉండి దేవుడు తమను విడనాడి ఉన్నాడని, అందుకే మాకు ఈ దుస్థితి కలిగిందని వారు బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదని, మరిచిపోలేదని యెషయా ప్రవక్త వివరించాడు. తల్లి అయిన తన కన్నబిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరువను, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని జ్ఞాపకం చేశాడు. మరిచిపోవడానికి దేవుడు మానవుడు కాదండి. మరిచిపోలేదు అంటే ప్రతి నిమిషము, ప్రతి గడియ ఆ దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నిన్ను. ఆ యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది? శ్రమల పాలైన వారిని జ్ఞాపకం చేసుకొని తలంచుకునే దేవుడు, విధేయులైన వారిని జ్ఞాపకం చేసుకొని తలంచుకునే దేవుడు, ప్రార్థించే వారిని ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకొని తలంచుకునే దేవుడు, ఆయనను వెంబడించు వారిని జ్ఞాపకము చేసుకునే దేవుడు. 4 విషయాలు పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించబడ్డాయి. 1, శ్రమల పాలైన వారిని తలంచుకునే దేవుడు. 2, విధేయులైన వారిని తలంచుకునే దేవుడు. 3, ప్రార్థించే వారిని జ్ఞాపకము చేసుకునే దేవుడు. 4, ఆయనను వెంబడించు వారిని, ఆయన పరిచర్య కొరకు వాడబడుతున్న వారిని, ఆయన పరిచర్యలో ఉన్న సేవకులకు ప్రోత్సాహకరంగా ఉన్న వారిని తలంచుకునే దేవుడు. ఆయన మరిచిపోని దేవుడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారలరా, దేవుడు నిన్ను నన్ను ఎన్నడూ విడవడండి, ఏనాడు విడిచిపెట్టని దేవుడు ఆయన. కనుక విడువని ఎడబాయని దేవుడు నీకు నాకు తోడుగా ఉండి గత మాసమంతా కాపాడి ఈ 6వ మాసములో 11వ దినం మనకిచ్చి ఉన్నాడంటే ఒక ఉద్దేశము దేవుడు నీ పక్షమున కలిగి ఉన్నాడు అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆనాడు చెరలో ఉన్న తన ప్రజలను సైతము విడిచిపెట్టకుండా జ్ఞాపకము చేసుకొని వారికి రక్షణను కలగజేశాడు.
రక్షణను కలగజేశాడు. కనుక ఈనాడు నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు వారి ద్వారా గొప్ప రక్షణను కలగచేశాడంటే నిన్ను విడిచిపెట్టలేదని జ్ఞాపకం చేసుకోవాలి. పాపములో నీవు నేను ఉన్నప్పుడు మన పాపముల కొరక యేసు ప్రభువును సిలువకు అప్పగించినవాడు నిన్ను నన్ను ఎలా మరిచిపోగలడు? నీ కష్టాలలో, నీ బాధలలో, నీ వ్యాధులలో, నీ అప్పులలో ఆయన నిన్ను విడిచిపెట్టాడండి. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండములో ఉన్నప్పుడు అగ్నిగుండమును ఆహ్లాదకరముగా మార్చిన దేవుడు, వారితో ఉండి సంచరించిన దేవుడు నీతో కూడా ఉన్నాడు. అందుకే నేడు ఈ మాట అన్నాడు, దేవుడు నిన్ను తలంచుకొనుచున్నాడు, నీవు మరువబడలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి, దేవునికి నీ పైన ఉన్న ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడువైన మా దైవమా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. గతించిన 5 మాసములు మమ్మలను కాపాడి విడువక 6వ మాసములో 11వ దినము వరకు కాపాడినందుకు మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దూర దేశాలలో ఉన్న మా ప్రియ బిడ్డల జీవితాలలో ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపి, ఆ దేశాలలో కూడా వారు చదువుల కొరకు వెళ్ళినప్పుడు, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు అన్ని విధాలుగా వారికి మీరు ఇస్తున్న భద్రతకై మీకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారిని బట్టి వారి కుటుంబాలను దీవించండి, వారి ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం. మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ కూడా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు వాగ్దానము కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితంలో వారి నిరీక్షణకు యేసునామమున గొప్ప ప్రతిఫలము, ఆశీర్వాదము వారికి లభించునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. సంతానము లేని వారికి సంతానము, భార్యాభర్తల మధ్యలో సమాధానము, వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థతలు, అప్పులలో కూరుకుపోయిన వారికి అప్పుల నుంచి విడుదల యేసునామమున కలుగునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహ వయసు వచ్చిన వారికి తల్లిదండ్రులు వివాహము చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండగా కార్యము జరిగించండి. ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు ఉద్యోగ అవకాశాలను కల్పించమని మీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహిమ కలిగిన మా తండ్రి, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నుండి నాయన మీ ప్రియ బిడ్డల ప్రతి అవసరము తీరునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. మీ మహాకృప బిడ్డలకు సదా తోడై ఉంచుమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి ఇప్పుడు ప్రభు రాకడ పర్యంతము వరకు నీకు తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.